ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా పబ్లిక్కి కూడా, దయచేసి ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఒక రాక్షసుడు, ఒక సైకో పరిపాలన చేసిన వ్యక్తి, సొంత సీఎం కుర్చీలో కూర్చోవటానికి సొంత బాబాయిని కూడా హత్య చేయించిన వ్యక్తి, సీఎం కుర్చీలో కూర్చోవటానికి ఒక దళిత యువకుడిని కోడికత్తి నెపంతో, కోడికత్తి శ్రీను, ఆ కోడికత్తి నెపంతో ఒక హత్య కావాలని అతని మీద హత్యా ప్రయత్నం చేయించుకొని 5 సంవత్సరాలు కూర్చున్న వ్యక్తి, కనీసం అతన్ని విడిపించడానికి ఏదో ఒక్కరోజు కోర్టుకు వెళ్ళినా కూడా అతనికి బెయిల్ వస్తుందంటే 5 సంవత్సరాలు కూడా బెయిల్ రాకుండా చేసిన వ్యక్తి ఈరోజు మన దగ్గరికి వచ్చి నీతులు చెప్తున్నాడు. మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోడానికి గులకరాయి వేషాలు వేశాడు. అవన్నీ కూడా ప్రజలకు తెలిసినాయి. అఫ్కోర్స్ అదృష్టం కొద్దీ అది ఎవరు కూడా నమ్మలేదు. ఒక సొంత బాబాయిని హత్య చేసినప్పుడు, హత్య చేయించిన వ్యక్తిని అవినాష్ రెడ్డిని ఈ తప్పు చేసుండకపోవచ్చు, నాకు తెలిసి చేసుండకపోవచ్చు అని ఒక వ్యక్తిని, అనుమానాస్పదంలో ఉన్న ఒక వ్యక్తి గురించి ఒక సీఎం పొజిషన్లోని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగాడంటే అతని తాలూకా సైకో నేచర్ ఒకసారి ఆలోచించండి. అలాంటి వ్యక్తి సొంత చెల్లి ఈరోజు నాకు న్యాయం చేయండి అని వివేకానంద రెడ్డి సొంత బాబాయ్ హత్య చేస్తే న్యాయం చేయండి అంటే 5 సంవత్సరాల్లో కనీసం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వలే. పాపం ఆ అమ్మాయి బయటకు వచ్చి, పాపం సునీతమ్మ బయటకు వచ్చి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వేసుకొని ఢిల్లీ చుట్టూ తిరిగి నాకు ప్రాణాపాయం ఉంది, నన్ను రక్షించండి మొర్రో అని ఢిల్లీ నడివీధుల్లో నీ రక్తం పంచుపుట్టుకుని ఒక సొంత చెల్లి మాట్లాడింది. నువ్వు ఈరోజు ఆటవిక పరిపాలన గురించోనో లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడి లా అండ్ ఆర్డర్ గురించి 45 రోజులకే స్టేట్మెంట్లు ఇస్తున్నావు, ఢిల్లీలోకి వెళ్ళి కూర్చొని ధర్నా చేస్తున్నావు. ఎస్ రా, నేను వస్తాను ఢిల్లీ. నువ్వేం చేసావు 5 సంవత్సరాల్లోని 45 రోజుల్లో మేమేం చేసావు మేము చెప్పుకుంటాం. అప్పుడు వివేకానంద రెడ్డి హత్య గురించి చెప్పానంటే ఢిల్లీలో కూర్చొని ఈరోజు ఎంతమంది ఆత్మహత్యలు జరిగినాయి, ఎంతమంది హత్యలు జరిగినాయి, మా వాళ్ళ మీద ఎంతమంది మీద అఘాయిత్యాలు జరిగినాయి, టీడీపీ వాళ్ళ మీద, టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది, దాని గురించి మాట్లాడమనండి. సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, ఎక్స్-సీఎంగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగింది, దాని గురించి మాట్లాడమనండి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే రాళ్ళు విసిరితే భావ స్వేచ్ఛ ప్రకటన ఆ రోజు. ఈరోజు ఆటవిక పరిపాలన. మేము ఎవరి మీద రాళ్ళు వేసామా? ఎవరి మీదనా? నువ్వు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చావు? నిన్న వినుకొండ వెళ్ళావు, నీకెవరిని అడ్డగించారా? ఆఖరికి మొన్న ఎవరిని ఆ పిన్నెల్లి అతన్ని తీసుకెళ్ళి పరామర్శించడానికి జైలుకి వెళ్ళావు, ఎవరిని అడ్డగించారా? ఇంతకు ముందు ఒకసారి గుర్తు చేసుకోయా బాబు, పులివెందుల ఎమ్మెల్యే